కానీ మోస్ట్ ఆఫ్ ద ఫౌల్ గేమ్స్ అమర్ దగ్గర నుంచి ఫౌల్ గేమ్స్ ఎన్ని ఆడని చెప్పు. ఒక వారంలో 2 ఆల్రెడీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. తెలిసి ఆడేది వేరు, తెలియక ఆడేది వేరు. సరే నేను ఏదో ఇంటెన్షన్లో ఆడా, ఓకే డన్. నేను తప్ప ఇంకెవరు ఫౌల్ గేమ్స్ ఆడలా, లేదా మీరు చూడలా, లేదా చూపించలా. సార్ క్లారిటీగా మళ్ళీ ఓపిక్గా కూర్చొని అందరూ ఎలా అయితే ఎడిటింగ్లు చేశారో కూర్చొని ఓపిక్గా చూడమని చెప్పు. ఫౌల్ గేమ్స్ నాతో పాటు చాలామంది ఆడారు. బాల్ ఏరేటప్పుడు చేతులు కాళ్ళు ఎక్కడెక్కడ పెట్టారు, బాగాలేకపోయినా ఎలా బాల్ తీశారు, ఏం చేశారు అన్నీ కనిపిస్తాయి ఫౌల్ గేమ్స్లలో. నన్ను ఒక్కనే కాదు, చాలామంది ఆడారు. చూడమని బాగా. కానీ ఏమైంది బ్రో లోపలికి వెళ్ళిన తర్వాత? బయట పర్సనల్గా నేను చూసిన అమర్ వేరు, హౌస్లోకి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ స్టేట్లో రీజన్ ఏంటి? ఏం జరిగింది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజన్ ఈజ్ డిఫరెంట్, ఉల్టా పుల్టా అని చాలా డిఫరెంట్గా. ఎప్పుడో రావాల్సిన గేమ్స్ ఒక్కసారిగా ముందుకు వచ్చాయి. సాక్రిఫైజులు ఇవన్నీ ఎప్పుడు 8th 9th వీక్లలో వచ్చేది మనం రెగ్యులర్ ఫార్మాట్లో. దీంట్లో వచ్చేసరికి ఏం అర్థం కావట్లేదు, ఏంటి అసలు ఏం జరుగుతుంది. కానీ కొన్ని డిస్టర్బెన్సెస్ అక్కడ ఉన్న వాళ్ళతో కొద్దిమందితో మనకు మెంటల్గా సెట్ అవ్వదు, ఎలాగైనా మనకు స్టెబిలిటీ సెట్ అవ్వదు. బయటకు వచ్చాక నేను కొన్ని చూశాను, అబ్బో వీడియోలు మంచి బిఫోర్ అండ్ ఆఫ్టర్ మంచి వీడియోలు. అలా నేనైతే నటించలేకపోయాను, నా చేత కాలేదు, అలా ఉండడం నా వల్ల కాలేదు. నేనేంటంటే ఓకే అందరినీ కలుపుకోవాలి, ఫస్ట్ చూసుకోవాలి ఎవరు ఏంటి ఎలా ఉంటున్నాం, మనం ఏంది, మన ఫుడ్, మన తిండి, మన బెడ్ టైమ్స్, ఇవన్నీ మనకి వీటన్నిటిలో ఏంటంటే నేను ఎక్కడికో వీళ్ళందరూ టాంట్ చేసే వరకు ఎక్కువసారి నాకు కొంచెం లో అయిపోయాను. నాకు నిజం చెప్తున్నాను, నేను బయటకు వచ్చేయాలని అనే ఫీలింగే వచ్చేసింది. తేజు లోపలికి వచ్చినప్పుడు నేను చెప్పిన మాట అదే, నాకే వచ్చేయాలనిపించింది. నాకు నిజంగా నాకు ఇక్కడ నేను కొంతమంది నేను ఇమల్లేను, పడలేకపోతున్నాను, నా చేత కాలేదని క్లారిటీగా చెప్పాను. అది నాకు నేనుగా కొద్దిగా రికవర్ అవడానికి టైం పట్టింది. అంటే వాతావరణానికి కానీ, అక్కడున్న వ్యక్తులకు కానీ, గేమ్స్కి కానీ, టైమ్స్కి కానీ అన్నిటికీ అలవాటు పడడానికి నాకు టైం పట్టింది. ఒక జనరల్గా మనకు ఏ అలవాటు లేకుండా, దాని గురించి ఏమీ తెలియకుండా, జస్ట్ ఎపిసోడ్లు ఏవో అక్కడక్కడ చూసుకొని మనం ఉన్నప్పుడు సపోర్ట్ చేసుకొని లోపలికి వస్తే ఇలానే ఉంటుంది. కానీ హౌస్లోకి వెళ్ళిన వాళ్ళల్లో సగం మంది బయట నీకు పరిచయం ఉన్నారు, ముఖముఖ పరిచయం ఉన్న, సీరియల్స్ చేసిన పరిచయం ఉన్నారు. ఇలా మ్యాక్సిమం అందరూ పరిచయం ఉండటం వల్ల అదేమన్నా నీ గేమ్కి పర్సనల్గా ఎఫెక్ట్ అయిందా? ఎందుకైతుంది, వాళ్ళు ఆడుకుంటారు, మనం ఆడుకుంటారు, కలిసి ఉన్నప్పుడు కలిసి ఆడతాం. నేను ఒకటే చెప్పాను అలసలన్నాను, విడిపోయి ఆడడం వేరు, కలిసి ఉండి ఆడడం వేరు. కొన్నిసార్లు కలిసి ఉండి ఆడాలి, కొన్నిసార్లు విడిపోయి ఆడాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మీ గేమ్ గ్రూప్ గేమ్ లానే అనిపించింది కదా అందరూ. అలా చూపించేశారు దాన్ని. దాంట్లో ఏం లేదు, దాన్ని అలా చూపించేశారు. ఇప్పుడు పక్క వ్యక్తులు మనం మాట్లాడే కొద్దీ ఒక ముగ్గురున్నారు, ఆ ముగ్గురు కనపడలేదా? కానీ మీరు ఒప్పేసుకుంటున్నారు కదా ప్రతిసారి, ఆయన చెప్పింది ఓకే, ప్రతిసారి అవును మేము ముగ్గురం ఆడుతున్నాము. నేను అది చెప్తున్నాను, ముగ్గురం ఆడుతున్నామంటే ముగ్గురు గేమ్లో ఉన్నాము. నువ్వు ప్రతిసారి చెప్పినప్పుడు కాదన్నా, అది ఎందుకు పోరాడడం, ఎందుకు కొట్లాడడం? అవును ముగ్గురం ఉన్నాము, అయితే ఏంటి, కలిసి ఆడతాము, విడిపోయి ఆడతాము, అవసరమైనప్పుడు కొట్టుకొని ఆడతాము, మా ఇష్టం అది, నీకెందుకు? మేము ముగ్గురమే కనిపించామా, ఇంక ఏ ముగ్గురు కనపడలేదా? ఏ ముగ్గురు అంత పోర్ట్రేట్ అవ్వకపోవడానికి రీజన్ ఆ ముగ్గురు గురించి మీరు ఎక్కడ మాట్లాడకపోవడం, వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు ఒప్పేసుకోవడం. నాకు అదే వచ్చు, ఎదుటోళ్ళ గురించి మాట్లాడడం నాకు అంత అవసరం లేదు. నా ఫ్రెండ్స్ నేనున్నా, తిన్నామా, ఆడుకున్నామా, అరుచుకున్నామా, కొట్టుకున్నామా, మా లోకంలో ఉన్నాం. నీకు మా లోకం గురించి కావాల్సిన వాళ్ళు మాట్లాడుకుంటారు, నాకు అనవసరం పక్క లోకం గురించి. నా లోకం నాకు బాగుంది. అండ్ మీ ముగ్గురే కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఏమో ఆయన, ఒకటైతే మాతో పరిచిన హీరోయిన్, ఇంకా శోభ అంటావా, శోభ నాకు తెలుసు కానీ అంత పరిచయం లేకపోయా. శోభాని క్యాప్టెన్ చేయకముందంత వరకు కూడా అంత ఓకే, మేము ఉన్నాం. ఓకే మేము ఏంటంటే బయట పరిచయాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుకుంటూ ఉన్నాం. సరే ఏదో టక్కని కనెక్ట్ అయ్యాం కాబట్టి, ఒకప్పుడు పరిచయం ఉంది కాబట్టి. దాని తర్వాత నుంచి శోభ ఇంకా క్లోజ్ అయిపోయింది నాకు. నేను అందుకు ఒకసారి సంథింగ్ ఎప్పుడో అన్నా, నేను ఏదో ఓటపీల టైంలో ఏదో అనుకుంటా, అందరూ ఒక దిక్కుమాలిన రీజన్లు చెప్పుకుంటూ చేస్తే నోటే చెప్పా, అది నా ఫ్రెండ్ ఆడ నించుంది, నా ఫ్రెండ్ ఆడ నించుంటే ఖచ్చితంగా ఇచ్చేస్తాను, నేను దానికే సపోర్ట్. ఇది నేను స్ట్రైట్ ఫార్వర్డ్. ఫ్రెండ్ అంటే నాకు ఫ్రెండే, ఐ విల్ స్టాండ్ ఫర్ మై ఫ్రెండ్. ఫ్రెండ్షిప్ నేను ఇచ్చేంత వాల్యూ నాకు తెలిసి వేరే వాళ్ళు ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ స్నేహం అంటే ప్రాణం ఇచ్చేస్తా. ఫ్రెండ్ అనుకుంటే ఎంత కష్టమైనా నేను నించుంటా. నన్ను నాశనం చేసినా, వాడి వల్ల నేను నాశనం అయిపోయినా తిరిగి వచ్చి అరే నేను ఫ్రెండ్ కదరా అన్నా కానీ
నేను నించుంటా. నా 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 బుద్ధి అదే, నా క్వాలిటీ అదే బ్రో. నాకు తెలుసు బయట కూడా ఫ్రెండ్స్ అంటే ప్రారంభిస్తూ ఫ్రెండ్స్ కోసం చాలాసార్లు మోసపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈవెన్ హౌస్లో కూడా అదే ఫ్రెండ్స్ కోసం ఆడినట్టు అనిపించింది, నిజమేనా బ్రో? ఫ్రెండ్స్ కోసం ఎక్కడ ఆడాను చెప్పు డార్లింగ్. ఇప్పుడు ప్రతి అంటే అప్పటి వరకు గేమ్స్ అని సరిగ్గా ఆడకపోయినా కూడా శోభన్ క్యాప్టెన్ చేసేటప్పుడు మొత్తం 100% ఎఫర్ట్స్ అంతా పెట్టి ఆడి గెలిచినట్టు అనిపించింది. అంటే ఒకటి, తన కోసం ఆడాను ఒప్పుకుంటా. ఒకానొక టైంలో నేను మర్చిపోయాను డార్లింగ్, నేను తన కోసం ఆడుతున్న సంగతి నేను మర్చిపోయాను. నేను కంప్లెసివ్గా అగ్రెసివ్ పీక్ స్టేజ్లో ఉండిపోయాను. నాకు ఒకానొక టైము నేను ఏం చేస్తున్నానో ఏం గొడవ పడుతున్నాను కూడా నాకు గుర్తులేదు. నేను తర్వాత అడుగుతున్నాను శోభాని, ఏమీ అట్లా అరిచానా వసే, అట్లా అరిచాను ఇట్లా చేశానని. నాదే ఏమో అనుకొని చెప్పి ఆడేశాను. ఇప్పుడు నన్ను నమ్మింది నా ఫ్రెండ్, నేను ఆడాలిగా అట్లీస్ట్. నేను అక్కడ దాకా నేను ట్రై చేయాలి కదా, నేను ట్రై చేశాను, అది వర్కౌట్ అయ్యింది అంతే.